చూసినట్టయితే మరి ఓవరాల్ గా 20,000 లీటర్లు ఫ్రీ వాటర్ ఇచ్చింది కేసీఆర్ గారి నాయకత్వం. హైదరాబాద్ లో ఉండే బస్తీల్లో ఉండే పేదలకి 20,000 లీటర్ల ఫ్రీ వాటర్. దానికైన ఖర్చు మొత్తం 15,000 కనెక్షన్లకు 30 కోట్లు. అట్లాగే కొత్త రిజర్వాయర్ల నిర్మాణానికి, పైప్ లైన్ల నిర్మాణానికి మొత్తం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 9.5 ఏళ్లలో చేసిన ఖర్చు 150 కోట్లు. మొత్తం కలిపితే 180 కోట్లు మంచినీళ్ల మీద వ్యయం చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో. అట్లాగే డ్రైనేజ్ సమస్య పరిష్కారానికి స్వర్గీయ గోపీనాథ్ గారి నాయకత్వంలో ఒక 75 కోట్లు వివిధ రూపాల్లో ఎస్ఎన్డిపి కింద ఇంక ఇతరత్ర పర్మనెంట్ సొల్యూషన్ కోసం 75 crores ఖర్చు చేసినాం. మిగతాయి కూడా యూసుఫ్ గూడలో కూడా ఒక 12 కోట్లు మంజూరు చేశాం. కానీ వాటి పనులు ప్రారంభించే లోపలనే మా ప్రభుత్వం పోయింది. దానివల్ల ఇబ్బంది అయింది. కానీ లేకపోతే ఎస్ఎన్డిపిలో 75 కోట్లు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో కూడా ఖర్చు పెట్టుకున్నాం. అట్లాగే పర్యావరణం, పచ్చదనం, పార్కులు, వాటి నిర్వహణ మీరు చూసినట్టయితే పార్కుల సుందరీకరణ, వాటి కోసమే దాదాపు జూబ్లీహిల్స్ లోని కళ్యాణ్ నగర్ లో ఇతర ప్రాంతంలో 20 కోట్లు ఖర్చు పెట్టుకున్నాం. తర్వాత మెయింటెనెన్స్, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అని పెట్టిందే కేసీఆర్ గారి ప్రభుత్వం. ఆనాడు ఏ సిటీకి లేని విధంగా డిఆర్ఎఫ్ పెట్టింది కేసీఆర్ ప్రభుత్వం. వాటి నిర్వహణ కోసం అంటే ఎమర్జెన్సీలో డిజాస్టర్ రెస్పాన్స్ ఉండాలి అని చెప్పి దాని పేరు హైడ్రా అని మార్చి దాంతో అరాచకం చేస్తున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. డిఆర్ఎఫ్ పెట్టిందే మేము, ఈవీడీఎం అనే ఇన్స్టిట్యూషన్ పెట్టిందే మేము. దానికైన ఖర్చు జూబ్లీహిల్స్ లో 4.45 crore. అట్లాగే గుల్కాపూర్ కాల్వ, ఎర్రకుంట చెరువు అభివృద్ధి పనుల కోసం 2 కోట్లు. షేక్పేట పక్కనే ఉండే మల్కం చెరువు, పేరుకు అది కొద్దిగా బయట ఉంటది షేర్లింగంపల్లికి, కానీ మల్కం చెరువు డెవలప్మెంట్ కూడా దాదాపు 35 కోట్లు ఖర్చు పెట్టింది కేసీఆర్ గారి ప్రభుత్వం. మొత్తం మళ్ళొక్కసారి జస్ట్ సమరీ కోసం చెప్పాలంటే 5,328 కోట్లు. నేను సవాల్ చేస్తున్న రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ పార్టీని, మీ 2 ఏళ్లలో మీరు పెట్టిన ఖర్చు ఎంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గం మీద మీరు కూడా చర్చకు రండి. బహిరంగ చర్చ పెడదాం. సోమాజీ కూడా ప్రెస్ క్లబ్ లో పెడతావా, ఎక్కడ పెడతావో పెట్టు. దీస్ ఆర్ ద నంబర్స్. ఇది చూపెట్టి మేము ఓటు అడుగుతున్నాం. 10 ఏళ్లలో మేము చేసిన పని ఇది. 10 ఏళ్లలో జూబ్లీహిల్స్ లో మేము పెట్టిన ఖర్చు ఇది. లబ్ధిదారులు 2,12,862 మంది. మా మాగంటి గోపీనాథ్ మా ఎమ్మెల్యేగా చేసిన పని ఇది. మా తలసాని శ్రీనివాస్ యాదవ్ మంత్రిగా చేసిన పని ఇది. మున్సిపల్ మంత్రిగా నేను చేసిన పని ఇది. మేము ఇది చూపెట్టి ఓటు అడుగుతున్నాం. నువ్వు 2 ఏళ్లలో ఏం చేసినావో చెప్పు. 2 ఏళ్లలో ఏ సెక్టర్కి ఎంత ఖర్చు చేసినావో చూపెట్టు. దేని మీద ఎన్ని పైసలు ఖర్చు పెట్టినావో చూపెట్టు. జూబ్లీహిల్స్కి ఏం చేసినావు, హైదరాబాద్కి ఏం చేసినావు చూపెట్టి ఓటు అడుగుమని రేవంత్ రెడ్డి నేను అడుగుతా ఉన్నా. ఇది స్థూలంగా మరి మొత్తంగా ఓవరాల్ కార్యక్రమం. మా సోదరుడు స్వర్గీయ మాగంటి గోపీనాథ్ గారు, మీరు ఏ గల్లీ కన్నవ్వండి జూబ్లీహిల్స్ లా, ఆయన శిలాఫలకం మీకు కనబడుతుంది. ఏ గల్లీ కన్నవో, ఏ డివిజన్లు అన్నవో, ఏ గల్లీ కన్నవో ఆయన ముద్ర కనబడుతుంది, ఆయన శిలాఫలకం కనబడుతుంది. ఆయన చేసిన ప్రారంభోత్సవాలు, ఆయన చేసిన శంకుస్థాపనలు మీ కళ్ళకు కనబడతాయి. ఇవేవి లేనట్టు, ఇవేవి నిజాలు కావన్నట్టు ఇవాళ డెవలప్మెంట్ అని మాట్లాడుతున్న ముఖ్యమంత్రికి బుద్ధి చెప్పాలని, అట్లాగే జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు కూడా మేము చేసిన ప్రగతిని కూడా వివరిస్తూ వారిని ఓటు అడగాలన్న ఉద్దేశంతోనే ఈ ప్రగతి నివేదిక ఇవాళ పత్రికా మిత్రుల సమక్షంలో మరి ప్రజల ముందు పెడతా ఉన్నాం. ఈ నివేదికని జూబ్లీహిల్స్ లోని ప్రతి ఇంటికి పంపుతాం. జూబ్లీహిల్స్ లోని ప్రతి మనిషికి చేరవేస్తాం. తప్పకుండా దాని బేసిస్ లో ఎందుకు ఓటేయాలి బీఆర్ఎస్ కి అంటే, ఇగో ఇందుకు, ఇంత పని చేసినందుకు, భవిష్యత్తులో కూడా హైదరాబాద్ ఇంకా మరింత సుదృఢం చేయడానికి అనే ఉద్దేశంతోనే మీ ముందు ప్రవేశపెడతా ఉన్నాం. తప్పకుండా మీరు కూడా మీడియా ద్వారా ప్రజలకి వాస్తవాలు చెప్పాలని చెప్పి కూడా కోరుతున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మీరు కూర్చోండి. థ్యాంక్ యూ. హైదరాబాద్ ఇప్పుడే నేను చెప్పాను కదా బ్రదర్, హైదరాబాద్ మహానగరంలో మేము స్వచ్ఛ సర్వేక్షణలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో 34 అవార్డులు గెలుచుకున్నాం. హైదరాబాద్ లో పారిశుద్ధ్య నిర్వహణ బాగా ఉంది కాబట్టే మొత్తం భారతదేశంలోని అన్ని మెట్రో నగరాల్లో మాకు అవార్డు వచ్చింది. గ్రీన్ సిటీ అవార్డులు, బెస్ట్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ అవార్డులు, ఇవన్నీ తెచ్చింది మా ప్రభుత్వం. 2 ఏళ్లలో ఈరోజు వాళ్ళ పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు మీరు షేక్పేటలో ఉండే
ఇప్పుడు కావాలంటే ఈ నిమిషమే పోదాం, మీరు కెమెరాలు తీసుకుని నేను కూడా వస్తా. షేక్పేటలో అక్కడ శ్మశాన వాటిక ఉంది, హిందూ శ్మశాన వాటిక. హిందూ శ్మశాన వాటిక నిండా మొత్తం చెత్త నింపేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఒక్కటంటే ఒక్కటి నిర్వహణ సరిగ్గా ఉందా? ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం ఉంది ఇక్కడే హైదరాబాద్ నడిబొడ్డున, సెక్రటేరియట్ పక్కనే. పోదాం పై, ఇప్పుడే తీసుకొని కెమెరా తీసుకొని పోదాం. దాని చుట్టూ ఎంత అధ్వానమైన మురికి కూపంగా ఈ ప్రభుత్వం మార్చిందో, ఇప్పుడు మున్సిపల్ మంత్రిగా పనిచేస్తున్న వ్యక్తి ఎంత విఫలమైనాడో దాన్ని బట్టి మీరు చెప్పొచ్చు. ప్రజలే న్యాయ నిర్ణేతలు. ఆయన మాట్లాడినట్టు నేను మాట్లాడను. ప్రజలే న్యాయ నిర్ణేతలు. 11 తారీఖు నాడు ప్రజలు తీర్పు చెప్పాలని నేను కోరుతా ఉన్నాను. ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నాను. ఇప్పుడు నేను చెప్తున్నా 5,328 కోట్లతో మేము అభివృద్ధి చేశాం జూబ్లీ హిల్స్ అని చెప్తున్నా. అభివృద్ధి సంక్షేమం రెండు కలిపి. నువ్వు చెప్పు, 2 ఏళ్లలో నీ ప్రభుత్వం ఏం చేసింది జూబ్లీ హిల్స్ కి చెప్పు, హైదరాబాద్ కి చెప్పు, చెప్పి ఓటు అడుగు. తప్పేం? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక రూమ్ లో కూర్చుంటే ఈ సమస్య పరిష్కారం అయిపోతుంది. ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారేమో శాసన మండలిలో, శాసనసభలో సివిల్ సప్లైస్ మినిస్టర్ గా ఆయన చెప్తున్నాడు, గత బీఆర్ఎస్ ప్రభుత్వం 6.5 లక్షల కార్డులు ఇచ్చింది, రేషన్ కార్డులు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆన్ ద రికార్డ్ శాసన మండలిలో, శాసనసభలో చెప్పారు. కావాలంటే మీరు కూడా రికార్డు తెప్పించుకోవచ్చు, ఉంది. మరి రేవంత్ రెడ్డి గారు అబద్ధం చెప్తున్నాడా, నిజం చెప్తున్నాడు? ఎందుకంటే ఆయన మంత్రి 6.5 లక్షల కార్డులు, ఆయన మంత్రి మండలిలో పనిచేసే పౌర సరఫరాల మంత్రి చెప్తున్నాడు 6.5 లక్షల కార్డులు కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చింది అని చెప్తున్నాడు. మరి రేవంత్ రెడ్డి అబద్ధం చెప్తుండా, ఆయన మంత్రి అబద్ధం చెప్తున్నా? వాళ్ళిద్దరూ దగ్గర కూర్చొని తేల్చుకుంటే మంచిది. రేషన్ కార్డులు ఇవ్వడం గొప్ప పని అని మేము అనుకోలేదు. అదో గొప్ప ముచ్చట, చాలా ఇంటర్నేషనల్ ముచ్చట, అదే గొప్ప పని, అంతకంటే గొప్ప పని అందుకే మేము దాన్ని చెప్పకుండా చేసేసినాం. రొటీన్ గా అధికారులతో చేసినాం. మా ఎమ్మెల్యేలు కూడా చాలా మందికి అందులో భాగస్వామ్యం కూడా మేము కల్పించలే. రొటీన్ గా మీ సేవ ద్వారా ఇచ్చేసినాం. కానీ వీళ్ళు ఏంటంటే వీళ్ళ బతుకులకు అదే గొప్ప పని, అంతకంటే పెద్ద గొప్ప పని లేదు. కాబట్టి రేషన్ కార్డులు ఇచ్చినాం అనేది కూడా గొప్ప పని లాగా చెప్పుకుంటున్నారు. అది వాళ్ళ భావదారిద్ర్యం. ఏం చేయగలిగేది? కాంగ్రెస్ నహీ తో ముసల్మాన్ నహీ. నిన్న విన్నాను నేను. ఈ భ్రమలకెళ్లి ముఖ్యమంత్రి గారు ఎంత తొందరగా బయటకు వస్తే, ఆయన అజ్ఞానాన్ని ఎంత తొందరగా వదిలించుకుంటే